నల్లధనంతో ఓటర్ల ప్రలోభం అది నేరం మాత్రమే కాదు ప్రజాస్వామ్య మూలాలకే పెద్ద ముప్పు అట. స్వాధీనం సొమ్ము రూపాయలు 10 లక్షలు దాటితే 24 గంటల్లోనే రిపోర్ట్. రాజకీయ నేతలపై కేసులను ఏకపక్షంగా ఉపసంహరించొద్దు, అందుకు హైకోర్టు అనుమతి తప్పనిసరి అంటూ కూడా సుప్రీంకోర్టు చెప్పిందట. అలాగే ప్రజాప్రతినిధులపై 4192 కేసులు పెండింగ్ అట. అమికస్ క్యూరీ రిపోర్ట్. దీనికి సంబంధించి నల్లధనంతో ఓటర్లను ప్రలోభ పెట్టద్దు. మీరు సంపాదించిన నల్లధనం, మీరు ఇల్లీగల్గా అవినీతి చేసి సంపాదించినటువంటి ఆ సొమ్ముతో ప్రజలను ప్రలోభ పెట్టి వాళ్ళని ఉచితాలకు గురి చేసి ఆగం చేసి దీనికి సంబంధించి కఠినంగా చర్యలు ఉంటాయి. అదేవిధంగా ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు వీళ్ళందరూ కూడా దాదాపు దేశవ్యాప్తంగా 4192 కేసులు ఉన్నాయట. వీటిపైన ఖచ్చితంగా కఠినంగా చర్యలు తీసుకోవాల్సింది అంటూ కూడా సుప్రీంకోర్టు చెప్తా ఉంది. ఎన్నికల సమయంలో లెక్కల్లో చూపిన నల్లధనాన్ని ఉపయోగిస్తూ ఓటర్లను ప్రలోభ పెట్టడం నేరం మాత్రమే కాదని, అది ప్రజాస్వామ్య మూలాలకే పెద్ద ముప్పని సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. 2014 నాటి కర్ణాటక ఉప ఎన్నికల కేసు విచారణ సందర్భంగా జస్టిస్ సంజయ్ కరోల్, జస్టిస్ నోంగ్ మైకాప్, కోటీశ్వర్ సింగ్లతో కూడిన ధర్మాసనం ఎన్నికల్లో నల్లధన ప్రవాహాన్ని అరికట్టేందుకు సంచలన ఆదేశాలు జారీ చేసిందట. దీనికి సంబంధించి నల్లధనం ఉప ఎన్నికల సమయంలో పెద్ద ఎత్తున ప్రజలకు నల్లధనం పంచారు. నల్లధనాన్ని పంచి ఎలక్షన్స్లో వీళ్ళ అధికారంలోకి వచ్చేటువంటి ప్రయత్నం జరిగింది. అది కొంతమంది వ్యక్తులు ఇక్కడ కర్ణాటక సంబంధించినటువంటి కోర్టులో వేయడంతో దీనికి సంబంధించి పెద్ద ఎత్తున అక్కడ ప్రచారం జరిగింది. ఇదే విధంగా ప్రజాప్రతినిధులపై ఉన్నటువంటి కేసుల విషయంలో కూడా ఖచ్చితంగా దీనికి సంబంధించి కఠిన చర్యలు ఉండే విధంగా కూడా ప్రభుత్వాలు ఉండాలి అని చెప్పేసి కూడా ఇక్కడ సుప్రీంకోర్టు అయితే మాట్లాడుతూ ఉంది. రైట్, ఒకసారి డీటెయిల్స్లోకి వెళ్ళడం ప్రయత్నం చేస్తే ఎన్నికల సమయంలో లెక్కల్లో చూపని నల్లధనాన్ని ఉపయోగిస్తూ ఓటర్ను ప్రలోభ పెట్టడం కేవలం నేరం మాత్రమే కాదన్నది ప్రజాస్వామ్య మూలాలకే పెద్ద ముప్పని సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిందట. 2014 నాటి కర్ణాటక ఉప ఎన్నికల కేసు విచారణ సందర్భంగా జస్టిస్ సంజయ్ కరోల్, జస్టిస్ నోంగ్మై కాపం, కోటీశ్వర్ సింగ్లతో కూడిన ధర్మాసనం ఎన్నికల్లో నల్లధన ప్రవాహాన్ని అరికట్టేందుకు సంచలన ఆదేశాలు జారీ చేసిందట. ఓటర్లకు లంచాలు ఇవ్వడం వల్ల ప్రజల స్వేచ్ఛాయుత భావ ప్రకటన హక్కు దెబ్బతింటుందని, ఒకరి ఎంపికను బలవంతంగా రుద్దడమే అవుతుందని ధర్మాసనం పేర్కొంది. ఈ సందర్భంగా ఇందిరాగాంధీ వర్సెస్ రాజ్ నారాయణ్, అనూప్ బరన్వాల్ కేసుల్లో రాజ్యాంగ ధర్మాసనాలు ఇచ్చిన తీర్పులను, వోహ్రా కమిటీ లా కమిషన్ నివేదికలను సుప్రీంకోర్టు ప్రస్తావించిందట. ఆర్టికల్ 324 ప్రకారం ఎన్నికల పారదర్శకంగా నిర్వహించాలని ఎన్నికల సంఘానికి విస్తృత అధికారాలు ఉన్నాయని స్పష్టం చేసిందట. ఏదైతే 2014లో కర్ణాటక ఉప ఎన్నికల కేసు విచారణలో ప్రజలకు ప్రలోభాలకు గురి చేస్తా ఉన్నారు. యొక్క వీళ్ళు సంపాదించిన అవినీతి సొమ్మును కావచ్చు, అడ్డదారిలో వచ్చినటువంటి సొమ్మును మొత్తం ప్రజలకు పంచేసి, ఈ నల్లధనాన్ని ప్రజలకు పంచేసి గెలవాలనేటువంటి ప్రయత్నం జరిగింది. ఖచ్చితంగా వీటిపైన కేసులు పెట్టి తీరాల్సింది, వాళ్ళందరినీ కఠినంగా శిక్షించాల్సింది అంటూ కూడా సుప్రీంకోర్టు సీరియస్ అయినట్టు తెలుస్తోంది. అదేవిధంగా కేసులు పెండింగ్, విత్డ్రాలపై ఆందోళన. దేశంలో నామోదవుతున్న ఎన్నికల కేసుల విచారణ తీరుపై అత్యున్నత న్యాయస్థానం తీవ్ర ఆందోళన వ్యక్తం చేసిందట. 2024 లోక్సభ ఎన్నికల సమయంలో నామోదైన దాదాపు 3.87 లక్షల ఎఫ్ఐఆర్లలో కేవలం 42.9% మాత్రమే శిక్షలతో ముగిశాయని, మిగిలినవి విచారణలో జాప్యం జరుగుతోందని కోర్టు పేర్కొందట. ముఖ్యంగా రాష్ట్రాల్లో ప్రభుత్వాలు మారగానే ప్రజాప్రతినిధులపై ఉన్న అన్ని కేసులను ఏకపక్షంగా ఎత్తివేయడం నేరస్తులకు తప్పుడు సంకేతాలను ఇస్తుందని, అది శిక్షను సులభంగా తప్పించుకోవచ్చనే ధోరణి పెంచుతుందని ధర్మాసనం ఎత్తి చూపిందట. నిజంగా ఇక్కడ ఏం చెప్తా ఉంటే కేసులు పెండింగ్ అయిపోతున్నాయి, విత్డ్రాల్ అయిపోతా ఉన్నాయి. ఎందుకు? ప్రభుత్వాలు వీళ్ళు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కేసులు పడితే వాళ్ళు ఆ ప్రతిపక్షాలు నెక్స్ట్ వచ్చేటువంటి ఎలక్షన్లో అధికారంలోకి రాగానే వాళ్ళ కేసులను మొత్తం కొట్టేయించేసుకుంటున్నారు. వాళ్ళే ప్రభుత్వంలో ఉంటా ఉన్నారు. వాళ్ళకే హోంమంత్రి వాళ్ళ అధికారంలో ఉంది, పోలీస్ వ్యవస్థ కావచ్చు, అన్ని వ్యవస్థలు వాళ్ళ చేతుల్లో ఉంటాయి. కాబట్టి వాళ్ళు కేసులను కొట్టేసుకుంటున్నారు. దీనివల్ల కూడా చాలా మంది కూడా తప్పుడుగా పోయి వీళ్ళు చాలా మంది కూడా కేసులు కొట్టేస్తారులే అని చెప్పేసి ఏది పడితే అది చేసేస్తారు. కాబట్టి ప్రభుత్వాలు ఇటువంటి చేయకుండా కఠినంగా శిక్షించాల్సింది అంటే కూడా ఇక్కడ సుప్రీంకోర్టు సీరియస్ అవుతున్నట్టు తెలుస్తుంది. అలాగే నల్లధన నియంత్రణకు మార్గదర్శకాలు. ఈ వ్యవస్థాగత ముప్పును అరికట్టేందుకు సుప్రీంకోర్టు స్పష్టమైన మార్గదర్శకాలు విధించిందట. ఎన్నికల సమయంలో అధికారులు స్వాధీనం చేసుకునే రూపాయలు 10 లక్షలు దాటిన నగదు లేదా ఆస్తుల వివరాలను 24 గంటల్లోగా సంబంధిత మెజిస్ట్రేట్ లేదా కోర్టుకు అలాగే ఆదాయ పన్ను శాఖ నివేదించాలని ఆదేశించింది. నామోదైన ఎఫ్ఐఆర్లపై ఏడాదిలోనే విచారణ పూర్తి చేయాలని, ప్రతి త్రైమాసికంలో కేసుల పురోగతి నివేదికను ఎన్నికల కమిషనర్కు సమర్పించాలని స్పష్టం చేసిందట. అభ్యర్థులు, ఎంపీలు, ఎమ్మెల్యేలపై ఉన్న కేసుల విచారణకు ప్రత్యేక కోర్టును ఏర్పాటు చేయాలని ఆదేశించిందట. అదేవిధంగా ఎలక్షన్స్ టైంలో చాలా డబ్బులు దొరుకుతూ ఉంటాయి. చాలా మంది పోలీసులు
ఇక్కడ చెక్ పోస్టులు పెట్టుకుని కూడా లక్షలాది కోట్లాది రూపాయలు దొరుకుతాయి. అవన్నీ దొరికిన సొమ్ము డైరెక్ట్గా కోర్టుకు తీసుకొచ్చి ఈ డబ్బు ఎక్కడి నుండి వచ్చింది, ఏ ప్రజాప్రతినిధి పంపిండు, ఏ ఎలక్షన్ల కోసం పంపించిండు, ఇక్కడ ఉప ఎన్నికలు జరుగుతూ ఉన్నాయా, లేకపోతే ఈ డబ్బులు ఎందుకోసం ఇంత ఇల్లీగల్గా పంపిస్తూ ఉండు, అసలు ఏం జరుగుతుందని చెప్పేసి పూర్తిగా పరిశీలించి వాటిపైన ఒక సపరేట్గా ప్రత్యేకమైన కోర్టులు ఏర్పాటు చేయాలి. ఈ విషయంలో నల్లధనం విషయంలో అప్పుడు కఠినంగా శిక్షించాల్సింది అంటూ కూడా ఆ కోర్టు చెప్తా ఉందట. అలాగే నవంబర్ 18 డెడ్ లైన్. రాజకీయ నాయకులపై కేసులను విచారణ లేకుండా ఏకపక్షంగా ఉపసంహరించుకోవడానికి ఇకపై వీల్లేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఒకసారి నామోదు చేసిన ఎన్నికల కేసులను ఉపసంహరించుకోవాలంటే హైకోర్టు ముందస్తు అనుమతి తప్పనిసరి అని తేల్చి చెప్పిందట. పెండింగ్లో ఉన్న 2024 లోక్సభ, 2019 నుండి 25 అసెంబ్లీ ఎన్నికల కేసులను వీలైనంత త్వరగా పరిష్కరించాలని ట్రయల్ కోర్టులకు ఆదేశించిందట. ఈ కొత్త నిబంధనల అమలుపై 2026 నవంబర్ 18 నాటికి నివేదిక సమర్పించాలని ఎన్నికల సంఘం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను అత్యున్నత న్యాయస్థానం ఆదేశించినట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి నవంబర్ 18 డెడ్ లైన్. ఈ రాజకీయ నాయకులపై ఉన్న కేసులన్నిటిపైన కూడా విచారణ చేసి తీరాలి. ఈ కేసులను విచారణ చేసి వీళ్ళందరిపైన కూడా ఖచ్చితంగా రాజ్యాంగ పరంగా ఎటువంటి శిక్షలు ఉండో అటువంటి శిక్షలు వీళ్ళందరిపైన వేయాల్సిందే అంటూ కూడా ఇక్కడ కోర్టు చెప్తోంది. అలాగే ప్రజాప్రతినిధులపై 4192 కేసులు పెండింగ్ అట. దేశవ్యాప్తంగా ప్రజాప్రతినిధులపై ఉన్న క్రిమినల్ కేసుల వివరాల్లో అమికస్ క్యూరీ సుప్రీంకోర్టుకు సమగ్ర నివేదికను అందించిందట. తాజా గణాంకాల ప్రకారం విచారణ ప్రక్రియ వేగవంతం చేయడంతో 2025 నాటికి 1243 కేసుల విచారణ ముగిసింది. అయితే అదే సమయంలో కొత్తగా 1050 కేసులు నమోదయ్యాయని తెలిపింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ప్రజాప్రతినిధులపై మొత్తం 4192 కేసులు కోర్టులో పెండింగ్లో ఉన్నట్టుగా నివేదికల్లో పేర్కొన్నారట. వాటిలో సుదీర్ఘ కాలంగా పెండింగ్లో ఉన్న కేసులు 519 వరకు ఉన్నాయని వెల్లడించారు. తెలంగాణకు చెందిన లోక్సభ ఎంపీల్లో 14 మందిపై సీరియస్ కేసులున్నట్లు నివేదికలో పేర్కొన్నారు. వీరిలో 12 మంది ఎంపీలపై అత్యంత తీవ్రమైన నేరారోపణలు ఉంటే హత్యాయత్నం, ఇతర తీవ్రమైన క్రిమినల్ కేసులు మోపబడినట్లుగా పేర్కొన్నారట. ప్రజాప్రతినిధుల కేసులపై రోజువారీ విచారణ జరిపి త్వరితగతిన తేల్చేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని సుప్రీంకోర్టు అమికస్ క్యూరీ కోరిందట. దీనికి సంబంధించి 2025 నాటికి 1243 కేసులుంటే అవన్నీ కేసులను విచారిస్తే మిగతా మళ్ళా 1052 కేసులు మళ్ళీ కొత్తగా వచ్చినాయట. ఈ వచ్చిన వాటిలో దాదాపు 14 క్రిమినల్ కేసులు తెలంగాణ ఉన్నటువంటి లోక్సభలో ఉన్నటువంటి వ్యక్తులపైన వచ్చినట్ట. ఎంపీలపై, తెలంగాణ ఎంపీలపైన దాదాపు 15 కేసులు అట. దాదాపు 14 కేసులు ఉన్నాయట. 14 కేసులో 12 కేసులు అయితే అటెంప్ట్ టు మర్డర్ లాంటి క్రిమినల్ కేసులు అయితే ఉన్నాయట. వాటిపైన కూడా ఖచ్చితంగా కఠినంగా చర్యలు ఉండాల్సిందే అని చెప్పేసి కూడా ఇక్కడ చెప్తా ఉన్నారు. మరి చూడాలి, నిజంగా చాలా కేసులు ఉంటాయి. ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఈ కేసులన్నింటినీ కొట్టి వేసుకునే ప్రయత్నాలు చాలా జరుగుతూ ఉన్నాయి, చాలా చూస్తూ ఉన్నాం.